దాటిందంటే మొత్తం రాకి ఉంటుంది, మొత్తం రాకి ఏరియా ఉంటుంది. సో దానివల్ల గ్రోత్ ఎక్కువ వస్తలేదు. అయినప్పటికీ మేము పెడుతున్నాము. బట్ ఈ బోగన్విల్లియా టైపు ఎక్కువ మా వేర్లు లోపలికి పోని మొక్కలు పెట్టాలి. చిన్న చిన్న మొక్కలు ఇట్లా ఇట్లా వైడ్గా పెరిగేటి, ఇట్లా లోతుకు పోయే మొక్కలు పెట్టద్దు. అది అసలు టెకోమా, బోగన్విల్లియా, ఇట్లా గన్నేరు పూ చెట్లు అలాంటివి ఉన్నాయి, అవి పెట్టమని ఎంకరేజ్ చేయమని చెప్తున్నాము. అది కొంచెం దగ్గర పెట్టాలా. ఏం పెడుతున్నారు కానీ ఇప్పుడు ఇంత డబ్బులు వృధా కదా, దీని బదులు వేరేది ఏదైనా పని చేయొచ్చు మనం. గట్లా ఆ డబ్బుల బదులు వేరే మనం ఇప్పుడు వాచ్ అండ్ వార్డుకి ఒక మనిషికి 300 ఇవ్వచ్చు, 100 రోజులు ఇవ్వచ్చు. రోడ్ మీద వేసి మొత్తం పీకేస్తున్నారు కదా సార్. దానికి ఎట్లా ఇప్పుడు హైవే రోడ్ మీద వేసి పక్కకు మళ్ళీ డోర్ మిషన్ పెట్టి తీసేస్తున్నారు. తీసేస్తే పెనాల్టీ వేయాలి వాళ్ళ మీద. ఎవరు ఇస్తున్నారు? అదే రోడ్ మీద డెవలప్మెంట్ అంటే తీసేస్తున్నారు కదా. వాళ్ళు వేసేస్తే మళ్ళీ గ్రామ పంచాయతీలోనే చేస్తారు. మరి గ్రామ పంచాయతీ కాదు, హైవే రోడ్ కు వేసిన పోస్టల్ అకౌంట్ సార్, అకౌంట్ నుంచి మనీ అనేది తీసుకుపోతున్నాను సార్. అవును సార్, ప్రోగ్రామ్ సార్. దీనివల్ల ఏంటంటే మీ అకౌంట్ చెప్పేసి పంపిస్తాను. దరఖాస్తు ఎంతమంది మీరే లెటర్ రాసినకి ఆధార్ జిరాక్స్ ఎవరికి చేసిన హోమ్ ప్లాన్ ఎవరెవరికి ఇచ్చింది అదే వాళ్ళు అడిగేది అదే కదా. మీరు లొకేషన్ వారీగా పెట్టుకున్నాయి మొక్కలు ఏంటి అని, కానీ వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ఇప్పుడు హోమ్ స్టేడ్ ప్లాంట్స్ ఎవరెవరికి ఇచ్చారు, హౌస్ హోల్డ్ వారిగా ఉంటుంది. తర్వాత ఇంకేది ఇక క్రీడా ప్రాంగణంలో 1000 మొక్కలు పెట్టి అంటున్నాం. క్రీడా ప్రాంగణం ఓకే, ఇది ఒకటే లొకేషన్ కాబట్టి దాని లొకేషన్ రాయాలా. క్రీడా ప్రాంగణం ఎక్కడ ఉంది? ప్రాథమిక పాఠశాల పక్కకు, ఆడ 1000 మొక్కలు పెట్టారు. ఇది కూడా ఎవరికి ఇచ్చినా రాయాలా. 60 మొక్కలు ఎవరు తీసుకుపోయి అది రాయాలా. ఎవిడెన్స్ అది అలిగేషనే కదా, కరెక్టే కదా. చెప్తున్నారు ఇప్పుడు గ్యాప్ ప్రాణం తెలిసింది కదా. ఇప్పుడు ఆయనకు కావాల్సింది అది. ఆయన ఏమనుకుంటున్నారు వాళ్ళకి ఇచ్చే ఫోటో పని చేసింది కూడా చెప్పుకోలేని పరిస్థితి. ఫోటో పెట్టుకోవడానికి ఏమైతుంది? అందులో కూలీలు పెట్టుకుంటారు. మళ్ళీ కొత్త కొలిపిస్తామండి. మళ్ళీ QC క్వాలిటీ కంట్రోల్ పెట్టి కొలిపిస్తాం. బట్ అప్పుడు డీవియేషన్ వస్తే మాత్రం పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఓకే, జయప్రకాష్ पब्लिक बांधून लावणार काय रिपोर्ट आणू आवतो काय को ऑब्जेक्शन आवतो काय को कैलकुलेशन ये काय ना मार्क लेता है मास्टर पर पूरा कितना का प्रॉब्लम हो कैलकुलेशन मिशन कैसे है अच्छा लेवल में नहीं है पर
మిస్టేక్ అయితే కమిషనర్ కూడా పర్మిషన్ లేదు కలెక్టర్ కమిషనర్ దానికి కూడా పర్మిషన్ कोई कहीं कर सके नहीं इलेक्टर से ही करेंगे ऐसा काम कोई कर करिए చంద్రయ్య ఇది మార్చిలో పంటలేదు సార్. దీనికి సంబంధించిన మెజర్మెంట్ వేస్తే 40 మీటర్ 40 క్యూబులు రావడం జరిగింది సార్. మిగతా లేదు సార్. సర్వదమ్మకి ఏమైనా అవుతుంది అక్కడ ఇన్సూరెన్స్ ఉంది ఈజీఎస్ లో డబ్బులు వస్తాయి అది సమస్య పెట్టిరాదు కదా తప్ప సార్ ఒక్క నిమిషం ఆయన డ్యూటీ ఎంత మేము సెట్ చేస్తాం ఏం లేదు మేము కూడా వచ్చి ఉత్సవం సెట్ చేస్తాం వారం రోజుల లోపల ఈ పని అంతా అయినాక మేమే సెట్ చేస్తాం సార్ రీసెంటింగ్ పీటీ సార్ రాథోడ్ గోవింద్ సార్ వీళ్ళకి మొన్న రీసెంట్ గా 11/3/2026 నుంచి ఈ 58వ అంశము ఈ 16 సంవత్సరాల అమ్మాయికి జాబ్ కార్డు ఇప్పించి వాళ్ళ పేరు మీద మస్టర్ రాసి పేమెంట్ చేసేది సార్. వాళ్ళు పని చేయలేదు సార్. వాళ్ళ డాడీ కూడా సార్ ఇప్పుడు 5 నెలల మస్టర్ పేమెంట్ అయింది సార్. ఇప్పుడు స్టిల్ ఇప్పుడు నేను సార్ కూడా చూపించిన సెక్రటరీ సార్ కూడా నిన్న ఆన్లైన్లో చేసి డిలీట్ చేయొచ్చు కదా వచ్చింది స్ట్రైక్ లో ఉన్నప్పుడు కూడా కార్బన్ పనిచేసి మాకు శాలరీ వచ్చిందా శాలరీ వచ్చిందా అది కాదు మాకు శాలరీ వచ్చింది అప్పుడు చాలా వచ్చింది తెలియదు కదా ఆన్సర్ చెప్పొచ్చు కదా సార్ మేము స్ట్రైక్ లో ఉన్నాం వాళ్ళు కూడా స్ట్రైక్ లో ఉన్నాం మేము కూడా స్ట్రైక్ లో ఉన్నాం అప్పుడు ఉపాధి హామీ పనికి ఎంత వచ్చింది 2,800 ఉన్నాయి 2 వారాల పని తెలంగాణ స్ట్రైక్ చేసినాం కదా ఇంకా కార్బన్ అంటే వేల కొన్ని చెప్పినట్టు అంటారు కదా స్ట్రైక్ లో ఉన్నాం ఫాదర్ ఆరోగ్యం బాగాలేనందున ఇతను సర్వీస్ చేసుకుంటూ సర్వీస్ చేసినప్పటికీ ఇక్కడ మస్టర్ రాసి పేమెంట్ చేసుకున్నారనే ఉద్దేశాన్ని మేము ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఇప్పుడు 16 మంది ఉన్నారు ఇవాళ ఈ మండల్లో మొత్తం మంది డిలీట్ రేపు కావాలి పంచాయత్ సెక్రటరీతో అడగండి వాళ్ళు అందుబాటులో లేకుంటే ఫోన్లో తీసుకొని వాయిస్ రికార్డ్ చేసుకొని ముందు ఆ జాబ్ కార్డ్ డిలీట్ చేయాలి ఇవాళ ఈ పేరాస్ ఒకటి వచ్చాయి డీటెయిల్ ముందర పెట్టుకొని ఇమీడియట్గా జాబ్ కార్డ్ డిలీట్ కావాలి రేపు 5 కావాలి రేపు సాయంత్రం 5 గంటల రిపోర్ట్ చేయాలి ఇంతమందికి ఇంత నేమ్ జాబ్ కార్డ్ నెంబర్ రేపు కావాలి ఇంకో పని చేయొద్దు రేపు వచ్చేసి వర్క్ ఫైల్ అనేది పూర్తి డాక్యుమెంట్ అనేది పూర్తి స్థాయిలో లేదు. 19 బయట సంతకాలు తీసుకోవడం 2,280 రూపాయలు వచ్చినట్టు కలిసి సార్ ఇంటికి దానికి ఒక్కదాన్ని కలిసి వివరణ కోరగా తను పని చేయలేదు నా మనవడు పని చేశారని తెలిపారు సార్ ఇతను 15 years ఉంటాయి పని మధ్యలోనే వెళ్ళండి
రమేష్ కొత్త బడ్జెట్ కల్పించినట్టు ఇచ్చినా మరి చూపెట్టాలి కదా. మరి చూపెట్టకుండా నువ్వు చేసినట్టు ఎట్లా నమ్మాలా? అంటే ఇప్పుడు నీ మాటలు నమ్మేసి నేను ఓకే అనాలా? కాగితం ప్రూఫ్ చూపెట్టాలి కదా. మరి మస్తు మాట్లాడతారా? పరమాంశం వచ్చేసి ఇక్కడ 7 మంది అధికారులు ఒక్కొక్కరు 5 రోజులు నీకు అర్థమైంది కదా సిచ్యువేషన్ అంటే నీకు యాక్చువల్ సిచ్యువేషన్ నీకు అర్థమైంది కదా. నీకు ఫ్యాక్ట్ అర్థమైంది, లాంగ్వేజ్ అర్థం కానీ నీకు అర్థం కావాలని ఇదంతా చెప్పాను. సెక్యూరిటీలకు మా స్టాఫ్కి అర్థం కావాలని చెప్తున్నా ఇదంతా చేస్తా. ఇప్పుడు నెక్స్ట్ నీకు వచ్చి నేనే భాష నేర్చుకున్న కొత్త భాషలో చెప్పాను. వాళ్ళకి అర్థం కాలేదు కరెక్టే, నీకు అర్థమైతే లేదు నా బాధ. చెప్పలేదు సార్. సపరేట్ భాష ఒకటి పెట్టి చెప్తాం మీకు. పని సెక్రటరీ వాళ్ళని పని మంచిగా చేస్తారు సార్. వాళ్ళు చెప్పిన పని చేస్తున్నారు. చేస్తారు కావాల్సిన అన్ని పనులు చేయాలన్న సంగతి తెలుస్తుంది వాళ్ళకి. ఎవరైనా పీటీసరి ఇవన్నీ మంచిగా చేసుకోరు ఉన్న జనాలకి ఇట్లా చెప్తారు కదా. ఇప్పుడు తీసేయండి అలా. ఏపీ గారు ఆ జాబ్ కార్డ్ డీటెయిల్స్ తీసుకొని ఇది అయిపోయినాక నేను కంచన్పల్లి చేసే లోపు జాబ్ కార్డ్ వచ్చేయాలి. రాసుకో డీటెయిల్స్. ఆ సెక్రటరీకి హ్యాండ్ ఓవర్ చేయి. ఆపరేటర్ దగ్గర కూర్చుంటే కొట్టించి తీసుకురా. మాస్టర్లో ఉంది కానీ ఎబిటిఎస్ ప్రాబ్లం వల్ల పేమెంట్ కాలేదు సార్. నెక్స్ట్ 9 ఇష్యూ సార్. డిమాండ్ తీసుకున్నారు కానీ మేము డిమాండ్ తీసుకోవడం లేదు సార్. నెక్స్ట్ 10 సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో చేయడం లేదు సార్. నెక్స్ట్ 11 సార్. ప్రెస్ లిప్స్ ఇవ్వడం లేదు సార్. 12 సార్. 7 రిజిస్టర్స్ పూర్తి స్థాయిలో మేము నిర్వహించడం లేదు సార్. ఏమని అడుగుతారు? అందులో ఒక 2 ముగ్గురు గిఫ్ట్ చేస్తే ఊరందరూ వచ్చి అడుగుతారు మీరు. అప్పుడు అందరు కలిసి అడిగింది కాబట్టి మీరు చేసినా అంటారు. కానీ అందరికి ఏం కాదు. ఎవరు ఫస్ట్ కనిపించేది? ఎవరికైనా ఫస్ట్ కనిపించేది పంచాయత్ సెక్రటరీ. ఫీల్డ్ అసిస్టెంట్ కూడా వేరే పంట పొలాలు ఉంటాయి. మళ్ళీ మీ ఎంపీడీ గారు లాగిన్లో కూడా కనిపిస్తాయి. దాన్ని తీసేసే రైట్ ఎవరికి లేదు, కమిషనర్ గారికి కూడా లేదు. అది పొద్దున మీకు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఎవరు ఏమనుకోవచ్చు. కానీ ఎప్పటికైనా మీ ప్రమోషన్ ఎంపీఓ కావచ్చు, ఎంపీడో కావచ్చు, అప్పుడు ఎప్పటికైనా ఇది ప్రతిబంధకంగా మారే అవకాశం ఉంది. అలా అని ఇది తొలగించాలని ఉందా అంటే కాదు. కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళు అడుగుతుంది ఏంటండి ఫొటోస్. నేను సంవత్సరం క్రితం పనిచేసినాం. ఫొటోస్ అంటున్నారు. ఒక 3 ఫోటోలు తీసుకోలేరా అండి? మీ గ్రామంలో మొత్తం కలిసి ఎన్ని పనులు జరుగుతాయి? దాదాపు 10-15 జరుగుతాయి. 3 ఫోటోలు 50 ఫోటోలు అనుకోండి. 50 మంచిగా తీసి ఒక ఆల్బమ్ పెట్టుకోలేరా మీ పీరియడ్ మొత్తం? అది కొంచెం ప్లాన్ చేసుకోవాలా. సరే ఉపాధి హామీ తీసేద్దామా? ఈ మండలంలో ఉపాధి హామీ లేకుండా చేద్దామా? మరి అట్లనే డిసైడ్ చేయండి. కానీ మీకు ఏది ప్రొవిజన్ లేదు. ఇక మీ గ్రామ పంచాయతీ పరిస్థితి మీకు తెలుసు. వాళ్ళ కూలీలకు ఎంతో కొంత మేలు జరుగుతుంది. ఇంకా జెన్యున్ ఉన్నారు, కొందరు తేడా ఉండొచ్చు. బట్ జెన్యున్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మీరు అర్థం చేసుకోండి. ఇది 100% ఎస్టీ మండలి. ఇది వాళ్ళ ఆర్థిక పరిస్థితి మీకు కూడా తెలుసు. ఊర్లలో మీరే తిరుగుతుంటారు మాట్లాడి. నేను ఏమంటానంటే ఫీల్డ్ అసిస్టెంట్ అదే గ్రామం కాబట్టి మ్యాక్సిమం అతని మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మీరు వేరే గ్రామం నుంచి వస్తున్నారు, మీరు సూపర్విజన్ చేయాలి. మీకు కూడా ప్రెజర్ వస్తుంది. మీరు కాదండి, కన్విన్స్ చేయాలి. కన్విన్స్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఎవ్రీథింగ్ నీ దగ్గర ఉండాలి. నువ్వు ప్రోగ్రామ్ ఆఫీసరు గ్రామ పంచాయతీకి, మండలానికి ఎండిఓ, జిల్లా కలెక్టర్. ఏం పాత పనుల పని పెట్టడం అది ప్రతిదీ జియో ట్యాగింగ్ అవుతుంది. మీకు అర్థమవుతుంది అసలు? జియో ట్యాగింగ్ అయ్యి తర్వాత ఏం జరుగుతుంది? 40% పనులు పాత పనులలో భారత్తో చెంపలు చెక్కి పేమెంట్ చేసిన పనులు ఇక్కడ
ఎవరి వాడే మళ్ళీ మాట్లాడతారు. అయినా చేసి కాలబెట్టుకుంటే రికార్డు ఇవ్వమంటే రికార్డు ఇయ్యరు. 3 కోట్లు మంచి ఒక ఏడాది లోపల ఒక్క సెక్రటరీ ఒక 500 రూపాయలు చక్కెర వేయాలంటే సర్పంచ్ ఆడిటర్లు లోకల్ ఫండ్ ఆడిటర్లు 30 మంది క్వశ్చన్ చేస్తే పేమెంట్ వెళ్తుంది. ఎంత లిబరల్గా పైసలు ఇస్తున్నది గవర్నమెంట్. దానికి రికార్డు కరెక్ట్ ఉంచారు, కరెక్ట్ ఆన్సర్ చేస్తా అనుకుంటారు. నా నిర్ణయమే అడుగుతుంది గవర్నమెంట్. మళ్ళీ నా తరఫున కలెక్టర్ గారు ఉంటారు. నేను రాంగ్ డిసిషన్ తీసుకుంటే కలెక్టర్ గారు కూడా చూస్తారు. ఇది ప్రొసీజర్. అంతేగాని వాళ్ళ నిర్ణయం ప్రకారం ఏం జరగదు. కానీ వాళ్ళు అబ్జర్వేషన్ రాస్తారు, ఇలా జరిగింది అని అబ్జర్వేషన్. మరి మనకు కూడా తెలియాలి కదా. ఇప్పుడు మనం పనులు చేసుకుంటా పోతాం, దానిలో ఏం జరిగింది అనేది మనకు కూడా పూర్తిగా తెలియదు. సో ఇలాంటి అబ్జర్వేషన్ వల్ల ప్రజలకు కూడా తెలుస్తుంది, మనకు కూడా తెలుస్తుంది. సరే వాళ్ళ అభ్యంతరం ఇది, ఈ కారణం చేత ఇట్లా జరిగిందని చెప్పొచ్చు. రేపటి రోజున వీళ్ళు రిపోర్ట్ రాసి పైన పంపిస్తే రేపు మా పనులు మాకు బడ్జెట్ కూడా రాదు కదా అనేది మా బాధ. అది నా దగ్గరనే ఉంటుంది కదా. నా దగ్గర నుంచి రైతులు చేస్తున్నారు పని కూలీలు ఫోటో ప్రాబ్లం కాదే. ఇది కూలీలను బ్యాంకు తీసుకుపోయి బ్యాంక్ మేనేజర్ దగ్గర అప్లోడ్ చేయించాలి. ఇది అవునవును సార్. వాళ్ళ అకౌంట్కి తీసుకెళ్ళాను సార్. దానికి అయిపోతుంది సార్. 2 3 అకౌంట్లు ఉన్నాయి సార్. ఏది బ్యాంకుకి లింక్ అయిందో ఆ అకౌంటే రాపియాలన్న. అదే సార్. ఆధార్కి లింక్ అప్ అయిందే చూస్తారు అలా. సో ఇది బేసిక్ అన్నది తెలవాలి. ఈ 2 3 అకౌంట్లు ఉంటే కూడా డబ్బులు ప్రాబ్లం వస్తుంది. ఆధార్కి లింక్ అప్ అయిన అకౌంట్కి డబ్బులు ఇస్తున్నారు. అదే అంటే ఆధార్కి లింక్ అప్ అయి ఉన్న దాంట్లో పడుతున్నాయి. సో అది మీరు చేపియాలి. అది మేనేజర్ దగ్గర కూర్చుంటే అయిపోతుంది. ఇది ఎప్పటి వరకు చేపిస్తుంది? ఈ వారంలో అయిపోతుంది. 2 రోజుల్లో చేపించి నాకు రిపోర్ట్ పంపించండి. బ్యాంక్ కన్వర్ట్ చేయండి. ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ బ్యాంక్ అందరికీ మళ్ళా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ పని కావాల్సిన వాళ్ళకు నష్టం జరుగుతుంది. కాబట్టి నో డిమాండ్ అనేది మనం తీసుకోవట్లేదు. డిమాండ్ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటున్నాం. ఇది ఎప్పటి నుంచో చెప్తున్నాం బాబు, ఇది రిపీట్ కావద్దు చెప్తున్నాను. మార్చ్ ఏర్పడేది సార్. ఇప్పటి వరకు కూడా పేమెంట్ అనేది మనకు మార్చిలో బ్యాంక్ లింక్ వచ్చింది సార్. ఇప్పటి వరకు దాని పేమెంట్ లేదు. దాని మెటీరియల్ పేమెంట్ కూడా ఇచ్చినాము. నర్సరీలా గ్రామ పంచాయతీ నర్సరీ, ఆ నర్సరీ పేమెంట్ అవుతుందా లేదా వేరే దాంట్లో చేస్తున్నాడైనా చూడాలండి. అది పేమెంట్ అవుతుందా లేదు మీకు ఎట్లా తెలుస్తుందా సార్? మరి ఏం చూస్తారు? విలేజ్ పోయి అతనికి జీతం ఇప్పాల్సిన బాధ్యత నీకు లేదా? లేదట మార్చి నుంచి లేదు, పేమెంట్ చేయలేదంటున్నా. అమౌంట్ వస్తుంది అతనికి. నేను అదే అమౌంట్ అనుకుంటున్నాను. డిఫరెన్స్ డిఫరెంట్ డిమాండ్స్ షో ఎక్స్ప్లెనేషన్ కాన్ఫర్ చేస్తామండి. 4 వర్గాల్లో ప్యాకేజ్ సంబంధించి ఫోటో ఎట్లున్నాడు? లెంత్ పెంచుకోవాలి కదా, లెంత్ అన్నా కనబడాలి కదా సార్. 30 సార్. మన 5 రోజులు పనిచేసినట్టు మాస్టర్ ఉంటే టోటల్ డేస్లో 4 చేయడం వల్ల ఒక రోజు అటెండెన్స్ లాస్ అయింది సార్. 2 లాస్. అవును సార్. వీళ్ళ దగ్గర నుంచే చేయాలి. తీసుకోరా బాబు.
అది ఇచ్చినప్పుడే ఇవ్వాలి కదా. 1736 కిలోమీటర్లు ఇక్కడ వేసి 1240 మీటర్లు పొడవు ఇక్కడ అయింది సార్. అక్కడ కిందేసి కొలుతూ చూస్తే సార్ మనకు 900 మీటర్లు రావడం జరిగింది. 340 మీటర్లకు సంబంధించి రోడ్ అనేది లేదు సార్. అక్కడ పని లేదు సార్. దానికి సంబంధించి పాయింట్ వచ్చేసి 515 మీటర్లకు ఇక్కడ రావడం జరిగింది సార్. 20 మీటర్లు ఇక్కడ లేదు సార్. కాబట్టి ఫీల్డ్ వచ్చేసి 1537 మీటర్లు రావడం జరిగింది. 2296 మీటర్లలో లేదు సార్. ఎందుకంటే మనకు 1124 కిలోమీటర్స్ ఇక్కడ రావడం జరిగింది సార్. 37 సార్. సార్ పర్సెంటేజ్ అదే ఎవిడెన్స్ మనకి ఇంకేమే పని చేస్తలేరని చెప్తలేరు అట్లా. ఊళ్ళో ఒక 10 పనులు ఉంటాయి. ఇక 10 ఫోటోలు పెట్టుకోవడానికి ఏమైతే బిఫోర్, తర్వాత డ్యూరింగ్, తర్వాత ఆఫ్టర్ అంటే ఎప్పుడైనా తీయచ్చు. బిఫోర్ ఒక ఫోటో తీసుకోవాలా, పని జరిగేటప్పుడు ఒక ఫోటో. పని ఒక నెల 2 నెలలు జరుగుతుంది. ఏ ఒక్కరోజైనా ఫోటో తీసుకోలేవా? మరి గవే అడుగుతున్నారు వాళ్ళు. అవి కూడా తీసుకుంటారు. ఆ NMMS యాప్ పెట్టి వీడియో నెట్వర్క్ రాక కొన్ని రాకపోవచ్చు. వీడియో నెట్వర్క్ కూడా ప్రాబ్లం.